పూజ అన్న పేరుతో నువ్వు ఎంత రొట్ట పట్టికెళ్ళి ఇస్తున్నావో అదంతా భగవంతుడి సృష్టిలోనిదే. ఆయనది ఆయనకి ఇస్తున్నావు తప్ప నువ్వు ఆయనకి కొత్తగా ఇచ్చేది లేదు, ఇవ్వలేవు కూడా. ఎందుకనంటే భగవాన్ రమణులు అంటారు, వెనకటికి ఎవరో ఒక ఆయన భార్యను అడిగట, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అంటారు కదా, విఘ్నేశ్వరుణ్ణి తెల్లగా చలివిడి ముద్దతో చేసుకుని పూజ చేయాలనుంది, చలివిడి ముద్ద చేసి పెట్టమని. ఏమండి 11 మంది పిల్లలు ఎక్కడ చేస్తాను అని చెప్పి ఆవిడ పాపం ఏదో ఖాళీ అయిన రోజున చేసి, ఇదిగో పాపం అడుగుతున్నారు మీకు చేయలేకపోతున్నానని చలివిడి ఇచ్చింది. ఆయన సంతోషంగా చలివిడి ఏముంది ఓ ఆకు మీద పెట్టి విఘ్నేశ్వరుడిని ఓ పసుపు ముద్ద నొక్కినట్టు నొక్కి సంతోషంగా పూజ చేసేసాడు. చేసేసిన తర్వాత నైవేద్యం పెట్టడానికి ఏం లేదు. ఆయనకి గుర్తొచ్చి అయ్యో ఏమీ నైవేద్యం పెట్టడానికి ఉంచుకోలేదని విఘ్నేశ్వరుడు బొజ్జగిల్లి కొద్దిగా చలివిడి ముద్ద తీసి అక్కడ పెట్టి మళ్ళీ బొటన వేలితో బొజ్జ నొక్కేశాడు. నొక్కేసి చలివిడి మళ్ళీ విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు. చలివిడి విఘ్నేశ్వరుడి బొజ్జగిల్లి చలివిడి విఘ్నేశ్వరుడికే నైవేద్యం పెట్టినట్టు ఆయన సృష్టించి ఇచ్చింది ఆయనకి ఇవ్వాలి తప్ప కొత్తగా ఇవ్వడానికి మనమే ఆయన సృష్టించాడు, కొత్తగా మనమేమిస్తాం?